అయోధ్య రాముడి ప్రాణప్రతిష్ఠలో ఉపయోగించిన పూలను ఏం చేస్తున్నారో తెలుసా? పూలంటే లక్ష్మీ స్వరూపం. పువ్వు కింద కనపడితేనే తొక్కకుండా పక్క నుంచి వెళ్తాం, లేదంటే తీసి కళ్ళకద్దుకొని పక్కనే చెట్టు మొదట్లో వేస్తాం. అదే దేవాలయంలో అర్చించిన పూలను దగ్గరలోని నదిలో కలుపుతాం. ఇది హిందూ సాంప్రదాయం. అయోధ్యలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠ మహోత్సవం జనవరి 22న అంగరంగ వైభవంగా జరిగింది. ఆ సమయంలో అయోధ్య రామ మందిరంతో పాటు నగరం ఎంతో సుందరంగా ముస్తాబైంది. పూలతో చేసిన 2 కళ్ళు చాలు అన్నంత మనోహరంగా ఉంది. భవ్య రామాలయ ప్రారంభోత్సవం కోసం టన్నుల కొద్ది పూలను వివిధ రాష్ట్రాల నుంచి తెప్పించి మరీ ఉపయోగించారు. అయితే ప్రాణప్రతిష్ఠ మహోత్సవం పూర్తయిన తర్వాత ఆ పూలు వృధా కాకూడదని అయోధ్య మున్సిపాలిటీ అధికారులు నిర్ణయించారు. అలంకరణ చూస్తే జనవరి 22 రామ జన్మభూమి అయోధ్యలో రాముడి విగ్రహాన్ని ప్రతిష్ఠించే సమయంలో కొన్ని వేల టన్నుల కొద్ది పూలు వాడారు. వీటన్నింటినీ నదిలో వేయాలన్నా చెట్ల వద్ద వేయాలన్నా సాధ్యపడే విషయం కాదు. మరి ఆ పూలను ఏం చేశారనుకుంటున్నారా? ఆ పూలు వృధా కాకుండా అయోధ్య మున్సిపాలిటీ అధికారులు ఏం చేస్తున్నారో ఇప్పుడు తెలుసుకుందాం. అయోధ్యలో బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ వేడుక కోసం ఉత్తరప్రదేశ్ నుంచి సుమారు 10 టన్నుల పూలు తెప్పించి పూజలు చేశారు. ముఖ్యంగా బాలరాముడి గర్భాలయాన్ని అలంకరించేందుకే చెన్నై నుంచి ఏకంగా 20 రకాల పూలను 3000 కిలోలు తెప్పించారు. ఈ భవ్య రామాలయాన్ని చాలా రకాల పూలతో ఆలయాన్ని అత్యంత సుందరంగా అలంకరించారు. ఈ ప్రాణ ప్రతిష్ఠ క్రతువు ముగిసిన తర్వాత అయోధ్యధాంలో అన్ని దేవాలయాల్లోని సుమారు 9 మెట్రిక్ టన్నుల పుష్పాల వ్యర్థాలు వచ్చాయి. అయితే వీటన్నింటినీ ఈ రీసైకిల్ చేయాలని భావిస్తున్నారు అధికారులు. ఈ పుష్పాలను రీసైకిల్ చేసి అగరబత్తీలను ఉత్పత్తి చేయనున్నట్లు తెలిపారు. ఆలయ ప్రాంగణంలో పరిశుభ్రతను కాపాడుకునేలా ఇలా వినూత్న ప్రయత్నానికి శ్రీకారం చుట్టింది అయోధ్య మున్సిపల్ కార్పొరేషన్. అందులో భాగంగానే అయోధ్యధాంలోని అన్ని దేవాలయాల్లో వినియోగించిన పువ్వులన్నింటినీ ప్రాసెసింగ్ చేసి ధూప్ స్టిక్లు ఉత్పత్తి చేసే ఓ ప్రాజెక్టును కూడా ప్రారంభించింది అయోధ్య మున్సిపల్ కార్పొరేషన్. అయోధ్యలో ప్రాణప్రతిష్ఠ క్రతువు కూడా ముగిసింది. ఆ తతంగంలో వినియోగించిన పువ్వులన్నింటితో కలిపి ఆ ప్రక్రియ కాస్త ఏకంగా 2.3 మెట్రిక్ టన్నులకు పెరిగింది. ప్రస్తుతం అయోధ్య మున్సిపాలిటీ సిబ్బంది ఆ పూలన్నింటినీ ప్రాసెస్ చేసే ధూప్ కర్రలను తయారు చేసే ప్రక్రియను కొనసాగిస్తున్నట్లు మున్సిపాలిటీ అధికారులు తెలిపారు. ఈ వీడియో మీకు నచ్చింది కదా? అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.